దావీదు ఎవరో అయినా గొర్రెల కాపరి, గొర్రెల చుట్టూ గొర్రెల దొడ్లో తిరిగేవాడు. అలాంటి దావీదు రాజుగా అయ్యాడు, చాలా అభివృద్ధి చెందాడు. ఆయన రాజ్యము చాలా అద్భుతమైన రాజ్యం. 12 గోత్రాల్ని కూడా చక్కగా నడిపించాడు. ఎక్కడ ఫెయిల్యూర్స్ లేవు. ఏ యుద్ధంలో కూడా ఫెయిల్ అవ్వలేదు ఆయన. అన్ని యుద్ధాల్లోనూ జయమే. ఎందువలన దావీదు ఇంత అభివృద్ధి చెందాడు అని మనం ఆలోచిస్తే 3 కారణాలు మనకు కనబడతాయి. ఆ 3 మనం నేర్చుకుందాం. ఏమండి, మనము కానీ మన కుటుంబాలు కానీ వృద్ధి చెందాలంటే, అభివృద్ధి అవ్వాలంటే ఈ 3 కూడా మనలో ఉండాలి. ఏంటంటే, మొట్టమొదటిగా దావీదు వర్ధిల్లడానికి కారణం దావీదు ప్రార్థనాపరుడు. ప్రార్థనాపరుడంట. దావీదు ప్రార్థనాపరుడు గనక ఆయన వర్ధిల్లాడు. ఏమండి, ప్రార్థన చేసేవాళ్ళు అభివృద్ధి అవుతారండి. ప్రార్థన ఎవరైతే చేస్తారో ప్రార్థన అంట దేవుణ్ణి సంతోషపరుస్తుందంట. అమ్మ, దేవుణ్ణి సంతోషపరిచేటువంటి గొప్ప కార్యం ఏంటంటే ప్రార్థనే. ప్రార్థన చేసే వాళ్ళ ద్వారా దేవుడు సంతోషిస్తాడు. ప్రార్థన చేసే వాళ్ళ మీద కనుదృష్టి ఉంచుతాడు. ఒక చక్కటి మాట ఉంటుంది బైబిల్లో, దేవా నా ప్రార్థన ఉదయమునే నీ సన్నిధిని కాచుకుని ఉంటుందయ్యా. దావీదు ప్రార్థన అంట దేవుని సన్నిధిని ఉదయాన్నే కాచుకుని ఉంటుందంట. కాచుకుని ఉంటుందంట. ఉదయాన్నే మీరేం చేస్తారో, నేను పంపిన మెసేజ్ ఉంటుంది కదా, ఉదయాన్నే మీరు ఆ మెసేజ్ చూసుకుంటారు కదా, పాస్టర్ గారు ఏ వాగ్దానం పెట్టారు ఈరోజు, ఆ వాగ్దానాన్ని మీరు చదువుకుంటారు. దావీదు తన ప్రార్థన దేవుని సన్నిధికి వేకుజామునే సెండ్ చేస్తున్నాడంట. దేవుని సన్నిధిని కాచుకుంటుందంట. ప్రార్థన కాచుకుంటుందంట. నా ప్రార్థన వేకువనే నీ సన్నిధిని కాచుకుంటుంది ప్రభువా. ఎంత ప్రార్థనాపరుడండి. అమ్మ, ప్రార్థన చేస్తున్నారా మీరు? వేకువజామునే లేచి మీ ప్రార్థన దేవుని సన్నిధిని కాచుకుంటుందా? ప్రార్థన ఉదయాన్నే సిద్ధం చేస్తున్నావా? ఉదయాన్నే నీ పిల్లల కోసం బ్రేక్ఫాస్ట్ సిద్ధం చేస్తావు, భోజనం సిద్ధం చేస్తావు, వాళ్ళు వెళ్ళిపోవడానికి కాలేజీకి కానీ స్కూల్కి కానీ వెళ్ళడానికి రెడీ చేస్తావు. మరి ప్రార్థన సిద్ధం చేసిన తర్వాత అప్పుడు నీ పిల్లల కోసం ఏమైనా సిద్ధం చేయి. ప్రార్థన ఖచ్చితంగా చేయాలి. ప్రార్థనే మనకి ఉజ్జీవాన్ని తీసుకొస్తుంది. ప్రార్థనే నీ ఇంటిలో అభివృద్ధిని తీసుకొస్తుంది. ప్రార్థనే నీకు ఎదురవుతున్నటువంటి అడ్డంకులన్నీ, శోధనలన్నీ తొలగిస్తుంది. ప్రార్థన చాలా గొప్పది. కానీ దావీదు యొక్క అభివృద్ధికి కారణం, దేవుడు దావీదుని హెచ్చించడానికి కారణం, అతనిలో దేవుడు ప్రార్థనా జీవితాన్ని చూశాడు. ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాడు రోజుకి? చూడండి ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాడు. కీర్తన గ్రంథము 55వ అధ్యాయము 17వ వచనాన్ని చూడండి. ఎవరైనా, సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొర్ర పెట్టుకొందును. చూసారండి, ఉదయమున, సాయంకాలమున, మధ్యాహ్నమున 3 సార్లు ప్రార్థన చేస్తా. ఇక్కడ ఉన్నారు ఎవరైనా అలా ప్రార్థన చేసేవాళ్ళు? 3 సార్లు. వెరీ గుడ్. 3 సార్లు ప్రార్థన. ధ్యానిస్తూ ప్రార్థిస్తున్నాడంట. మామూలుగా కాదు, ధ్యానం చేస్తున్నాడంట. దేవుని గురించి ధ్యానం చేసుకుంటూ, ఆయన గొప్పతనాన్ని గురించి ధ్యానం చేసుకుంటూ దేవుళ్ళో మొర్ర పెడుతున్నాను అన్నాడు. మొర్ర. ఎంత ప్రార్థనాపరుడండి. ఆ ప్రార్థన ద్వారానే అతనిలో ఉజ్జీవం వచ్చిందేమో. ఆ ప్రార్థన ద్వారానే అతని రాజ్యం చక్కగా నడిచిందేమో. ఆ ప్రార్థన ద్వారానే ప్రతి పనిలో ఎక్కడికి వెళ్ళినా సక్సెస్ అయ్యాడేమో. అలాంటి ప్రార్థన మనకు ఉండాలి. నీవు ప్రతిదీ సిద్ధం చేసుకుంటావు కానీ ప్రార్థన నిర్లక్ష్యం చేస్తున్నావు కదా. ప్రార్థన నిర్లక్ష్యం చేస్తే నీలో ఉజ్జీవం తగ్గిపోతుంది. ప్రార్థన నిర్లక్ష్యం చేస్తే ఆత్మీయత తగ్గిపోతుంది. ప్రార్థన నిర్లక్ష్యం చేస్తే నీలో బలహీనత ఏర్పడిపోతుంది. సాతానుడికి చోటు దొరికేస్తుంది. ప్రార్థన అనేది ఒక పొయ్యి లాంటిది, మంట లాంటిది. పొయ్యి ఎలుగుతున్నప్పుడు నువ్వే వంటనే చేసుకోగలుగుతావు, కానీ పొయ్యి ఆరిపోతే వంటలు ఏమి జరగవు. అలాగా పొయ్యి లాంటిది ప్రార్థన. మండించాలి. దాంట్లో కట్టెలు పెడుతూ ఉండాలి. అక్కడ ప్రార్థన కావాలి. ఇలాగ 3 సార్లే కాదండి,
మంచం మీద పడుకున్నప్పుడు కూడా ఆయన ధ్యానం చేసేవాడంటే దేవునికి. ఏమని? ఆకాశం ఎంత గొప్పగా చేసావు ప్రభా, సూర్యుడిని చంద్రుడిని ఎంత గొప్పగా చేసావు ప్రభా, నీ కార్యాలు ఎంత గొప్పగా ఉంటాయి ప్రభా అని దేవుణ్ణి స్తుతిస్తూ ధ్యానిస్తున్నాడంటే మంచం మీద కూడా. 63వ అధ్యాయం కీర్తన గ్రంథంలో 4వ వచనం చదువుదాం. నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకుని రాత్రి జాములు యందు నిన్ను ధ్యానించుచున్నప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరుకునట్లుగా నా ప్రాణము తృప్తి పొందుతున్నది. సరే, రాత్రి జాములు యందు నా మంచం మీద నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను దేవుని. మంచం మీద ఎవరన్నా జ్ఞాపకం చేసుకున్నారా? ఏమండి, దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి, ధ్యానిస్తూ ఉండాలి. రాత్రి మాట్లాడుతుంటాడు దేవుడు మనతో. ఒక పాస్టర్ గారు వాక్యాన్ని చదువుతున్నాడు, రేపు కాన్ఫరెన్స్లో చెప్పాలన్నమాట. వాక్యాన్ని చదువుతుంటే ఏం అర్థం కావట్లేదంటే పాస్టర్ గారికి కొన్నిసార్లు అమ్మా ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు తిరగేస్తాం, కానీ ఏ వాక్యం చెప్పాలనేది మాకు అర్థం అవుతాం, కీ రాదు. ప్రతి వాక్యానికి కీ ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుడి దగ్గర నుంచి వస్తుంది మాకు. పాస్టర్ గారు ఏదో చెప్పేస్తున్నారు, 2 మాటలు చెప్పేస్తున్నారు అనుకుంటున్నారేమో, కీ అక్కడి నుంచి రావాలి మాకు. ఈ ఆదికాండం నుంచి తిరగేసేసినా కానీ ఏం అర్థం కాదు ఒక్కోసారి మాకు. అలాగే ఉంటుంది. ఆ పాస్టర్ గారు ఈ వాక్యం అంతా తిరగేస్తున్నాడంటే కానీ ఏం అర్థం కావట్లేదు. పాస్టర్ గారు గ్రహించింది, ఏమండి ఏంటండి ఏ వాక్యం చెప్పాలి నాకు అర్థం కావట్లేదే అన్నాడు. పడుకోండి దేవుడే మాట్లాడతాడు, మీరు తెల్లవారు గట్ల లేచి ఫ్రెష్గా చూసుకోండి అన్నదంట. అప్పుడు ఆ పాస్టర్ గారు అన్నీ మూసేసి పడుకున్నాడంట. ఆ రాత్రి దేవుడు దర్శనములో ఏ వాక్యం చెప్పాలో దేవుడు చెప్తున్నాడంట. ఆ రాత్రి మంచం మీద మాట్లాడుతున్నాడంట దేవుడు. తెల్లవారు గట్ల లేచి టక్ మన స్నానం చేసి డ్రెస్ వేసుకునేసరికి పాస్టర్ గారు అందంట, ఏమంటే వాక్యం చూసుకోరా, ఏం చెప్తారు మీరు? రాత్రి నాకు దేవుడు చెప్పేశాడు రాత్రి మంచం మీద ధ్యానించినప్పుడు నాకు ఎలా ఉందంటే క్రొవ్విన మెదడు తిన్నంత తృప్తిగా ఉంది నా ప్రాణానికి. దేవుడి ధ్యానం, దేవుడి ధ్యాస, దేవుడు అంటే అంత ప్రేమ, చూసారా? కాబట్టి బిడ్డలారా, దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన మాటలు నీతో మాట్లాడుతున్నప్పుడు వింటావే, అప్పుడు ఎలా ఉండాలి తెలుసా? నీ ప్రాణము గంతులయ్యాలా, ఉల్లసించాలా. మేక మాంసంతో మంచి బిర్యానీ వండుకున్నప్పుడు ఎంత రుచిగా ఉంటుంది నీ ప్రాణానికి, ఎంత చక్కగా తినాలనిపిస్తుంది. అలాగ దేవుణ్ణి అలా స్తుతించాడండి, దేవుణ్ణి అలా ప్రార్థించాడండి. ఇంకా ఎంత విశ్వాసం అంటే దేవుడి మీద, నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నా ప్రార్థన దేవుడు వింటున్నాడు, నా ప్రార్థన ఆయన సన్నిధికి వెళ్ళిపోతుంది అని ఏమన్నాడు? నా ప్రార్థన ధూపం వలెను, నేను చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యము వలెను. నైవేద్యాలు దేవుడు కోరట్లేదయ్యా, ధూపాలు దేవుడికి అక్కర్లేదయ్యా, సాంబ్రాణ పొగలు గుగ్గును పొగలు దేవుడికి అక్కర్లేదు. సాంబ్రాణ నీ కొట్లో వేసినంత మాత్రం నీకు బ్లెస్సింగ్ కాదు. నువ్వు వేయవలసిన సాంబ్రాణి పొగ ఏంటంటే ప్రార్థన. దేవునికి సాంబ్రాణి కంటే, అగరత్తు కంటే మరి పరిమళ వాసన ఏదంటే నీ హృదయంలోంచి వచ్చే ప్రార్థన, పవిత్రమైన పెదవుల నుంచి వచ్చే స్తుతి ఆరాధన దేవుడు కోరుకుంటాడు. అది దేవుడికి ఇష్టమైన ఆరాధన. అందుకే అంటాడు, నా ప్రార్థన ధూపం వలెను, నేను చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యము వలను నీ దృష్టికి ఉండునుగాక. ఎంత విశ్వాసం అండి! కాబట్టి అలాంటి ప్రార్థనా పరుడండి. అందుకే దేవుడు దావీదుని గొర్రెల కాపరి స్థితి నుండి రాజుగా దేవుడు చేశాడు, అభివృద్ధి చేశాడు. నీ స్థితి మారాలంటే, నీ ఇంట్లో అభివృద్ధి కావాలంటే, ఐశ్వర్యాభివృద్ధి, గొప్పతనాభివృద్ధి, బలాభివృద్ధి, సంతానాభివృద్ధి నీ కుటుంబంలో కలగాలంటే నువ్వు ఒక ప్రార్థనాపరుడుగా ఉండాలి. ఒకటి ఫస్ట్ పాయింట్ అది.